ఈటెల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ద బెస్ట్ చెప్పారని దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పగోడ్ని కూడా ప్రేమించే తత్వం తనదని అన్నారు. మేడ్చల్ జిల్లాలో ఎంతో అభివృద్ధి చేశారని, ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. నాగారంలో రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మల్లారెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అని చెప్పారు. బీజేపీకి దమ్ము లేదని అన్నారు. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు మల్లారెడ్డి. అసలు రాలేదు, ఏ ఒక్క పని చేయలేదు, ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదు, ఏ ఒక్కరిని మందలించలేదు, ప్రజలకు ఏదైనా సేవా కార్యక్రమంలో చేయలేదు. ఏం చేసిండు వచ్చిండు, మరి ఆయన పబ్బం గడుపుకోనికి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయింది కదా, ఆయన పిసిసి పైన చేసుకున్నాడు. మరి మళ్ళొక్కసారి అప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మనల్ని మభ్యపెట్టి లేనిపోయిన మాటలు చెప్పి వారంటీ లేని గ్యారంటీల గురించి మాట్లాడి స్కీమ్స్ గురించి మాట్లాడి 6 గ్యారెంటీలు అన్నాడు. ఇటువంటి అన్ని మాటలు చెప్పుకుంటూ మరి కాలం గడిపాడు. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్తా. వెంకటేష్ యాదవ్ ఓడిపోల ఇద్దరం ఎలక్షన్ నాడు నాకు కలిసి ఎదురుపడ్డాడు. ఇద్దరం ఎదురుపడ్డాం డ్యామేజింగ్ గా ఓడిపోల. నేనే పోయినా, వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, పోటీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తావా, పోటీ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటారు. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు జంగా యాదవ్ నేను